శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2024 జనవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీనరాశి వారికి ఒక శనిగ్రహం రాహుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల మిగతా గ్రహాలు ఎంత బలమైన ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇతరుల యొక్క ఒత్తిడి జాతకుడి మీద ఎక్కువగా ఉండడం వల్ల తన సమస్యల నుంచి బయటపడలేకపోతూ ఉంటాడు. తనకి ఇష్టం లేకపోయినా చాలా విషయాలు చాలా పనులు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అవి తప్పైనా ఒప్పైనా సరే తన చేతిలో ఏమీ ఉండదు. జాతకుడు ఇతరుల ఆధీనం ప్రకారం ఇతరులు నడిపించిన విధంగా నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఒక విధంగా ఖర్చులు పెరుగుతున్నాయి, కుటుంబ సమస్యలు ఎక్కువవుతున్నాయి, అలాగే అనుకోని చికాకులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఇవన్నీ జాతకుడికి ఉండగా టెంపరీగా కొన్ని గ్రహాలు జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ నెలలో అనుకూలించే అవకాశం ఉంది. సరే, గురువు బలం ఎటు ఉండనే ఉంది ధనస్థానంలో. దానివల్ల కుటుంబం యొక్క సభ్యుల సహకారం, వారి యొక్క అభివృద్ధి జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే దశమ ధనాధిపతుల పరివర్తన అన్నది ఏంటంటే జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయన్నమాట. అంటే వృత్తిలో ఇతరుల యొక్క ఒత్తిడి నుంచి టెంపరీగా బయటపడి సొంత నిర్ణయాలు తీసుకొని తను అనుకున్న విధంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సమస్యలు పరిష్కరించడం, కొంత యథార్థంగా ఉన్నదన్నట్టు మాట్లాడడం, కుటుంబ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. అంటే ఈ రెండు, ఈ కుజుడు గురువు ఈ మీనరాశి వారికి మిత్రగ్రహాలు. అంటే ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే గురువు ధనుసులో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం ఇస్తాడు, కుజుడు ధనస్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడో ఆ ఫలితం ఇస్తాడు. ఈ రెండు కూడా వృత్తిలో విజయాన్ని, సక్సెస్ని, ఆర్థిక విషయాన్ని, ఆర్థిక పరంగా ఉన్న సమస్యల్ని అధిగమించే విధంగా ధన సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ బుధుడు, మరి కుజుడు, అలాగే రవి దశమ స్థానంలో ఉండడం, కుజుడు దశమ స్థానంలో ఉండడం జాతకం దిగ్బలం పొందుతుంది అన్నమాట. అంటే రెండు గ్రహాలు కూడా దశమ స్థానంలో చాలా బలం పొందుతాయి, దిగ్బలం పొందుతాయి, రవి ప్లస్ కుజుడు కూడా. అంటే వృత్తిలో ప్రమోషన్ లాంటివి ఏమైనా ఉంటే అవి రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి బట్టి ఉన్న ప్రమోషను చేదాకా రాకుండా మధ్యలో ఆగిపోయే సూచనలు కూడా ఉంటాయి. అంటే కొద్ది గట్టి ప్రయత్నం చేస్తే తప్ప వచ్చిన ఫలితం మీ చేదాకా రాదు, మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా రెండు అగ్నితత్వ గ్రహాలు దశమ స్థానంలో ఉంటూ జాతకుడికి మరి కంపల్సరిగా అభివృద్ధి ఉంటుంది. అయితే అనుకున్న సమయానికి కాక తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రుడు భాగ్యస్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఉన్నతి స్థితి ఈ సమయంలో బాగుంటుంది. అలాగే మగవాడికైతే మరి మంచి నేమ్ ఉన్నటువంటి స్త్రీలు సహకరించడం, వాళ్ళ వల్ల మీ గౌరవం పెరగడం, లేదా వాళ్ళ నుంచి మీ కష్టాలు బయటపడడం. అంటే స్త్రీల సహకారంతో మీ సమస్యల నుంచి బయటపడతారు. అది సిస్టరా, వదిన గారా, తల్లి, అత్తగారా, ఎవరో ఒకరు మరి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించి మీ సమస్యల నుంచి బయటపడేస్తారు. అదే స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు, మరి అలాగే వాళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే ఏదో ఒక వృత్తిలో మంచి సక్సెస్ సాధించడం, ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే జాతకంలో స్త్రీలకి శుక్రుడు బలంగా ఉండాలి. గోచారంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అదే అబ్బాయిలుగా అనుకోండి, గురు బలం చాలా బాగుండాలి. సో ఈ విధంగా శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ జనవరి 15 తర్వాత రవి లాభస్థానంలోకి వస్తాడనమాట. అంటే షష్టాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆగిపోయిన ప్రమోషన్ చేతికి వస్తుంది. అలాగే బంధువుల విషయంలో, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే అందరూ సహకరిస్తూ ఉంటారు. అంటే రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి అన్ని దోషాలు సాల్వ్ చేస్తాడు. రవి 11 అంటే మనకి ఇచ్చే స్థానంలోకి ఏదన్నా ఒక
బహుమత లేదంటే ధనమా ఏదన్నా 11వ స్థానంలోకి రవిగ్రహం వస్తే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలంతా కూడా సహకరించాలన్నమాట. అంటే ఇది ప్రోటోకాల్ లాగా రవి ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ ఒక భావంలోకి వచ్చినప్పుడు ఆ ఒక రాశిలోకి వచ్చినప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా సహకరించాలి. రవి 11లో రావడం వల్ల అన్ని గ్రహాలు కూడా మీకు జనవరి 15 తర్వాత సహకరిస్తాయి. అటు శని కూడా సహకరించవలసిందే, రాహు సహకరించవలసిందే, శుక్రుడు, అన్ని గ్రహాలు సహకరిస్తాయి. కాబట్టి టెంపరీగా మీకు జనవరి 15 టు మళ్ళీ ఫిబ్రవరి 15 దాకా కూడా అటు ప్రభుత్వ పనులు సకాలంలో జరుగుతాయి, కుటుంబ సభ్యులు సహకరిస్తారు, ఏ పని చేపట్టినా విజయవంతంగా ఉంటుంది. మొత్తం ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాగా మీకు ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా రవి బలంతో, రవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యల్ని అధిగమిస్తారు జనవరి 15 తర్వాత. అయితే శుక్రుడు జనవరి 19 తర్వాత దశమ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు వృత్తిలో అనుకోకుండా మార్పులు రావడం కానీ, వృత్తిలో చేంజెస్ రావడం కానీ, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి పైన దశమాధిపతి గురువు దృష్టి కూడా ఉండడం వలన ఉద్యోగంలో సమస్యలు అయితే రావు, కానీ కొంత అనుకూలమైన ఫలితాలే పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. అయితే రాహు కంపల్సరీగా జాతకుని డైవర్ట్ చేస్తుంటాడు, అక్రమ మార్గాల వైపు నడిచే విధంగా చేస్తుంటాడు, బ్రెయిన్ అంతా పొల్యూషన్ అవుతూ ఉంటుంది, వ్యసనాల మీదకి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, సులభంగా ధనం సంపాదించాలనుకుంటుంటాడు, ఏదో ఒక విధంగా అసహనానికి తప్పు చేసిన వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటాడు. సో అవి బయటపడాలంటే కంపల్సరీగా ఈ జాతకుడు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం, వీలైతే లలిత సహస్రనామం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ, కనకదార అష్టోత్తరం కానీ చదువుకోవడం, ఇంటి దగ్గర లేదంటే దేవాలయంలోనూ ప్రతినిత్యం పూజ చేసుకోవడం, వీలైతే ఒక రుద్రాక్ష, అది ఎన్ని ముఖాలైనా పర్లేదు, దొరికితే అష్టముఖి లేదంటే 5 ముఖాలైన రుద్రాక్షమాల ధరించడం, ఒక స్ఫటికమాల ధరించడం వల్ల జాతకుడికి ఇటువంటి ఇతర సమస్యల నుంచి, ఏదైనా అనుకోని ఇబ్బందుల నుంచి జాతకుడు బయటపడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొద్దిగా సాంప్రదాయంగా, ధర్మబద్ధంగా, నియమంగా వ్యవహరిస్తేనే ఇందాక మనం అనుకున్న విధంగా మీనరాశి వారు కంపల్సరిగా దైవ బలం పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ,
ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.